హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. మేమైతే భోగి ముందు రోజు ఊరు వెళ్తున్నాం అనమాట. ఊరు వెళ్తూ ఇక్కడైతే ముగ్గులు వేసి అయితే వెళ్ళాము. ఎందుకంటే పండుగ రోజు ఇంటి ముందు ముగ్గు లేకపోతే బాగోదు కదా అని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళామన్నమాట. ఈవినింగ్ ముగ్గు వేసేసి వెళ్ళాము. అయితే ఇంకా ఊరు వెళ్ళిన తర్వాత కూడా నైట్ అయితే ముగ్గులు వేసామన్నమాట. ఇంకా ఆ ముగ్గులతోనే మాకైతే 12 అయిపోయిందనమాట. చాలా టైం పట్టింది. కలర్స్ అవి రుద్దటం అంటే ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా కొంచెం పుల్లలు అట్లా పెట్టి పేపర్స్తో అయితే వేసామన్నమాట. ఇంకా అప్పుడు ఎంత అవుతుంది, 7:30 ఆమె అవుతుంది. పిల్లలు ఇంకా అప్పుడే లేచారు. ఇంకా వేద్దామంటే ఏదో చిన్నది అలా వేసాము. మామూలుగా భోగి మంటలు అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు అట్లాంటివన్నీ పనికిరాని వేస్తూ ఉంటారు కదా. అలాగే ఆవు పిడకలు అవి ఉంటే వేస్తూ ఉంటారు. ఇంక ఇక్కడైతే ఏమీ లేవన్నమాట. పిల్లలు ఏవో పాత పేపర్స్ ఉన్నాయని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా కొంచెం చిన్న మంటలాగా పెట్టి అయితే అవైతే వేస్తూ ఉన్నాము. ఇంక తర్వాత తాటి ముంజలు ఉంటాయి కదా, అవి ఎండిపోయినవి ఉంటే కొన్ని అయితే అవి వేసాము. ఇంకా కొంచెం చిన్న చిన్న పుల్లలు పెట్టి ఇంకా అందరూ ఒక్కొక్కటి వేయాలి కదా అని చెప్పేసి ఒక్కొక్కటి అట్లా వేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా మా పాపను కూడా వేయమంటే తను ఏంటంటే ఆ మంటకి భయపడి వెనక్కి వెళ్ళిపోయిందనమాట. ఇంకా తాను వేయలేదు. ఇంకా పెద్ద మంట పెట్టబాకండి, చిన్నదే పెట్టండి అంటూ ఉన్నారు మా మామయ్య. అందుకని చెప్పేసి చిన్నగా కొంచెమే వేస్తూ ఉన్నారు వీళ్ళు పేపర్స్. అప్పటికి ఇంకా లైట్గా మంచు పడుతూనే ఉంది. లైట్గా ఎండ వచ్చినా కానీ మంచు అయితే బాగా 9 వరకు అయితే ఉంటూ ఉందన్నమాట. ఇంక వీళ్ళేమో దీని చుట్టూ కూర్చొని చలి కాచుకుంటూ ఉన్నారు. చలిమంటిలాగా పిల్లలకి అదొక సరదాలాగా ఉందన్నమాట. ఇంక వాళ్ళు ఆడుకుంటున్నారులే అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయాను అనమాట. ఇంక వాళ్ళే ఇంక అన్ని పేపర్స్ అట్లా అన్నీ తెచ్చి పెట్టి వేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి చిన్న పుల్లలు అన్నీ. ఇంకా మరి పెద్ద అప్పుడు చూడండి ఎండ కూడా వచ్చేసింది అనమాట. భోగిమంట అంటే ఎర్లీ మార్నింగ్ పెడతారు కదా. వీళ్ళేమో ఇంక ఇప్పుడు లేచేసరికి ఇంకా సరేలే ఏదో ఒకట్లే అని వాళ్ళ సంతోషం ఎందుకు కాదనాలని చెప్పేసి ఇంకా అట్లా అందరం అయితే కొంచెం పుల్లలు అయితే వేశారనమాట. దానికోసం ఇంకా వెనక్కి ముందుకు వెళ్తూ ఉన్నారు, అది పైకి వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా ఇదైతే మా ఇంటి ముందు రోడ్లో అనమాట. ఇంక పల్లెటూరులో అన్నీ సిమెంట్ రోడ్లే కదండి, ముగ్గులన్నీ బాగా వేశారు అందరూ. ఆ వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను. మా వీధిలో వాళ్ళు వేసిన ముగ్గులన్నీ తీసేసి ఇంకా అందరూ బ్రష్లకు చేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. నేనైతే చింతపండు పులిహోర చేశాను. ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇంక ఇట్లాంటివి అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి చింతపండు పులిహోర అయితే చేశాను. ఇంకా అయితే అందరం అయితే టిఫిన్స్ చేసేసామన్నమాట. టిఫిన్స్ చేసిన తర్వాత ఇంకా పిల్లలందరికీ తలస్నానాలు అవి అయితే చేపించాము. ఆల్రెడీ మీకు భోగిపళ్ళు వీడియో అయితే షేర్ చేశాను కదా. అందరూ చక్కగా అయితే రెడీ అయిపోయారనమాట భోగిపళ్ళు పోసుకోవడానికి. కాకపోతే ఇంకా లేట్గా అయితే పోసుకున్నారనమాట. ఇంకా మనకి ఇక్కడే చేసేసుకొని వంట ఇక్కడే కూర్చొని తింటామన్నమాట. ఇంట్లో ఎందుకని చెప్పేసి ఇంకా లోపలైతే క్లీన్గా ఉంటుందన్నమాట. ఇది పల్లెటూరులో వీటిని అయితే కొస్టాలని అంటూ ఉంటారనమాట. ఇంకా లోపల పెట్టామనుకుంటే ఆ రూమ్లో ఈ రూమ్లో అన్ని రూమ్లో తిరుగుతూ ఉంటారు పిల్లలు. ఇక్కడే వండుకొని ఇక్కడే తినేసేయచ్చు అని ఇంకా ఎప్పుడు ఇంకా అందరు వచ్చినా కానీ అందరు ఇక్కడే చైర్స్ వేసుకొని లేకపోతే కింద కూర్చొని తింటూ ఉంటారనమాట టిఫిన్స్ అన్నీ. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు అయితే రెడీ అవుతున్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఇంకా తల ఆరట్లేదని చెప్పేసి ఎండలో అయితే నుంచున్నారనమాట. ఎండలో కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇంట్లో లోపలైతే అత్తయ్య వాళ్ళు పూజ చేశారనమాట. నేనైతే చేయలేదు, వాళ్ళే చేశారు. నేను ఇంకా పిల్లలతో పని సరిపోతుందిలే అని చేయలేదు. ఇంకా 2 రూమ్స్లో ఇంకా పూజ అయితే చేశారనమాట ఇద్దరు. ఇవి అంతకుముందు ఎప్పుడో కట్టిన హౌస్ కదా, అందుకని దేవుడు గుడి అనేది చిన్నగా పెట్టారు. అప్పుడు ఇట్లా చిన్నగా పెట్టేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్తగా కట్టుకున్న వాళ్ళైతే బాగా పెడుతున్నారు. ఇంకా అంతా రెడీ అయిపోయిన తర్వాత భోగిపళ్ళు పోసుకున్నాం కదా, ఆ వీడియోలో ఉంది కదా. ఇవైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా భోగి రోజు ఏంటంటే చిక్కుడుకాయ కంపల్సరీ తింటారు. 5 రకాల వెజిటబుల్స్ కలిపి కూర చేస్తారు. ఏమేం చేశానంటే చిక్కుడుకాయ, దోసకాయ, ఆలు, వంకాయ, టమాటా ఈ 5 కలిపి అయితే కూర చేసాం. ఇంకా టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే ఉంది. ఇంకా అలాగే బియ్యంలో పెసరపప్పు వేసి వండుకుంటారు కదా, అది చేసామన్నమాట. ఇంకా మనము భోగి రోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ బెల్లంతో తినాలన్నమాట. అన్నంలో బెల్లం కలుపుకొని తింటారు. మేమైతే ఇలానే తింటాం. మీరు ఎలా తింటారు కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.